కేరళ స్టోరీ 2ని ఎవరు చూడట్లే. కొందరు సినిమాలను మీడియాను రాజకీయ ప్రాపగండ కోసం వాడుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. సినిమాలు మీడియా ప్రజలను ఏకం చేయాలి కానీ విభజనలు సృష్టించకూడదని ది కేరళ స్టోరీ 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి అన్నారు. బీజేపీ వచ్చిన కాంచెల్లి సినిమాల ద్వారా బీజేపీ భావజాలాన్ని బీజేపీ సిద్ధాంతాన్ని పకడ్బందీగా ప్రజలకు ఎక్కిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇది కాశ్మీర్ ఫైల్స్ ఒక సినిమా, కేరళ వన్ స్టోరీ ఒక సినిమా, ఇప్పుడు కేరళ 2 ఒక సినిమా, లేకపోతే దురంధర్ 1 ఒకటి, దురంధర్ 2 ఒకటి, లేకపోతే హిందుత్వంతో కూడిన సినిమాలు ఎక్కువగా. ఇప్పుడు తెలుగులో కూడా అది మొదలైంది. తెలుగులో కూడా కొంతమంది హీరోలను వాళ్ళు చూజ్ చేసుకొని ఫండింగ్ కూడా బీజేపీ నేతలు పెడుతున్నట్టు ఓ సమాచారం. సరే, హిందుత్వానికి ఏ ప్రమాదం లేదు చెప్తున్నాం. హిందూ దేవుళ్ళకి హిందుత్వానికి ఏ ప్రమాదం లేదు. కాకపోతే బీజేపీ హిందుత్వాన్ని క్యాచ్ చేసుకోవడానికి కల్పిత స్టోరీలను ఓ కథలుగా మలిచి సినిమాలుగా తీస్తున్నారు. ఎంత కల్పితాలు తీసినా ప్రేక్షకులు ఆదరించకపోతే బడ్జెట్ బొక్క. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్తున్నది అదే. కేరళ 2 స్టోరీ లాంటివి తీసి హిందువులను భావోద్వేగంలో ముంచేసి వాళ్ళ భావోద్వేగాన్ని క్యాచ్ చేసుకొని ఓట్లుగా మలుచుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది బెడిచి కొడుతుంది. కాశ్మీర్ ఫైల్స్ సక్సెస్ అయింది, హిందువులందరూ ఎమోషనల్లో పడ్డారు. కేరళ 1 విషయంలో కూడా హిందువులు కొంత ఎమోషనల్ ట్రాప్లో పడ్డారు. ఇప్పుడు కేరళ స్టోరీ 2 తోటి మరింత సెన్సిటివ్ చేయాలని చూసింది, కానీ ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయిందట. ఆ సినిమా థియేటర్ మొత్తం ఖాళీ కనబడుతున్నాయట.